అందరికీ నమస్కారం. బట్టలు లేకుండా స్నానం చేసే ప్రతి స్త్రీ ఈ వీడియోను తప్పక చూడండి. నగ్నంగా స్నానం చేసే ప్రతి స్త్రీ కోసం ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పిన రహస్యం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. మీకు ఆకస్మిక ధనప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ కథను వింటున్నట్లయితే పూర్తిగా వినండి, లేకుంటే ఈ కథ అస్సలు అర్థం కాదు. అందుకే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి హరిద్వార్లో సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి చూసేసరికి మనుషులు అందరూ కూడా గంగానదిలో స్నానం చేసి హరహర గంగే అంటూ వెళుతూ ఉన్నారు. అందరూ కూడా దుఃఖంలోనూ బాధలోనూ ఉన్నారు. అప్పుడు ఆశ్చర్యంతో పరమేశ్వరుణ్ణి ఈ విధంగా పార్వతీదేవి అడిగింది. పరమేశ్వర, గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయని అంటారు కదా, మరి వీళ్ళ పాపాలు దోషాలు ఎందుకు తొలగిపోలేదు స్వామి? గంగా నదిలో అంత్యశక్తి లేదా అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, పార్వతి, గంగా నదిలో ఇప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది. కానీ ఈ మనుషులు అందరూ పాపనాశిని గంగానదిలో స్నానమే చెయ్యలేదు. ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అని అంటారు. పార్వతీదేవి ఆశ్చర్యంతో పరమేశ్వరుని అడుగుతుంది, ఏంటి స్నానమే చెయ్యలేదా? అదేంటి స్వామి, గంగానదిలో స్నానం చేసే కదా అందరూ వెళుతున్నారు. ఇంకా వారి ఒంటి మీడు తడి కూడా ఆరలేదు. అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటున్నాడు, వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే తప్ప ఎవరు భక్తి శ్రద్ధలతో చేయటం లేదు. నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను, విను. మరుసటి రోజు చాలా జోరుగా వర్షం కురుస్తూ ఉంది. 4 వైపులా వర్షం నీటితో మునిగిపోయి ఉంది. ఎక్కడ చూసినా గుంతలు పడి ఉన్నాయి. పరమేశ్వరుడు అప్పుడు ఒక వృద్ధుడు రూపంలో వస్తారు. పరమేశ్వరుడు కావాలనే వెళ్ళి ఒక గోతిలో పడిపోయారు. పరమేశ్వరుడు గోతిలో పడిపోయి ఉన్నారు. పక్కనే మనుషులు వెళుతూ ఉన్నారు. అయ్యో, ఒక మనిషి గోతిలో పడిపోయాడని కనీసం తీయడానికి కూడా ఎవ్వరూ రావడం లేదని అరవమని పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి చెప్పి ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూర్చోబెట్టారు. నువ్వు గట్టిగా అరుస్తూ ఉండు. వృద్ధుడైన నా భర్త ఈ గోతిలో పడిపోయారు. ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తని బయటకు తీయండి. అసహాయతలో ఉన్నారు, దయచేసి సహాయం చెయ్యండని అడుగు. ఎవరైనా నన్ను బయటికి తీయడానికి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు వారికి చెప్పు, నా భర్త ఎప్పుడూ కూడా ఎటువంటి పాపాలు కూడా చెయ్యలేదు. నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు. అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వేయాలని అలా చెప్పమని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడు. ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు భస్మం అయిపోతారని చెప్పమంటాడు. పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చొని ఉంది. పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగా నదిలోకి వెళ్ళేవారికి వచ్చేవారికి ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటలను అందరికీ చెబుతూ ఉంది. గంగా నదిలో స్నానం చేసి గుంపులుగా జనం వస్తూ ఉన్నారు. సుందరమైన స్త్రీ అక్కడే కూర్చొని ఉండడం చూసి చాలామంది మనసులో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. అయితే పార్వతీదేవితో చాలామంది ఈ విషయాన్ని కూడా చెప్పారు. ఆ ముసలివాణ్ణి చనిపోనివ్వు, ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తూ ఉన్నావు? ఇంతలో ఒక పుణ్యాత్ముడు, దయ కలిగినవాడు ఒక మనిషి అక్కడకు వచ్చాడు. ఏమిటి, మీ భర్తను బయటకు తీయాలా అని అన్నాడు. అవును అని చెప్పేసరికి తర్వాత పార్వతీదేవి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి కూడా ఆగిపోయాడు. ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, నేను ఇప్పుడే అదే గంగా నదిలో స్నానం చేసి వచ్చాను, అయినా నాకెందుకులే, నేను భస్మం అయిపోతానేమో అనుకుని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వచ్చిన వారు ఎక్కడ భస్మం అయిపోతామో అని భయపడి వెళ్ళిపోతున్నారు. ఎవ్వరూ కూడా ఆ వృద్ధుడిని పట్టుకునే సాహసం చేయలేదు. గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతే తప్ప ఎవరు సహాయం చెయ్యరు. సాయంత్రం అయిపోతుంది. పరమేశ్వరుడు అంటున్నాడు, చూసావా పార్వతీదేవి, ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగా నదిలో స్నానం చేయడానికి వచ్చారా?
కొంతసేపటి తర్వాత ఒక యువకుడు గంగా నదిలో నుండి హరహర గంగే అంటూ వస్తున్నాడు. పార్వతీదేవి ఆ యువకుడికి కూడా విషయాన్ని చెప్పింది. ఆ యువకుడు హృదయం కరుణతో నిండిపోయింది. ఆ యువకుడు పరమేశ్వరుణ్ణి తీయడానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడు పార్వతీదేవి ఆపి చెబుతుంది, నువ్వు ఎటువంటి పాపాలను కూడా చేయకుండా ఉన్నట్లయితే నా భర్తను తాకు, లేదంటే నా భర్తని తాకగానే నువ్వు భస్మం అయిపోతావు అని ఆ యువకుడికి చెబుతుంది. ఆ వ్యక్తి అదే సమయంలో ఎటువంటి సంకోచం లేకుండా దృఢ నిశ్చయంతో ఆ యువకుడు అంటున్నాడు, అమ్మ, నేను నిష్పాపాత్ముడను. ఆ విషయంలో మీకు సందేహము ఎందుకు? మీరే చూశారు కదా, ఇప్పుడే నేను గంగానదిలో స్నానం చేసి వస్తున్నాను. గంగానదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరిపైనా కూడా పాపాలు ఉండవు కదా అని చెబుతూ ఆ వ్యక్తి పరమేశ్వరుని ఒక్క దెబ్బకు పైకి లాగాడు. పార్వతీ పరమేశ్వరులు పుణ్యాత్ముడిగా భావించి ఇక ఆ ఇద్దరు కూడా అసలైన రూపాన్ని ఆ యువకుడికి దర్శనమిచ్చి అంతర్ధ్యానం అయ్యారు. అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు, పార్వతి, అంతమంది జనంలో ఒక వ్యక్తి మాత్రమే గంగా నదిలో స్నానం చేశాడు. ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డాంబికాలు కోసం మాత్రమే గంగా స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు. దానివల్ల గంగా స్నానం వ్యర్థమవుతుంది. భక్తి శ్రద్ధలతో స్నానం చేయటం వలన చాలా పుణ్యాలు కలుగుతాయి. తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు, నేను నీకు ఇప్పుడు 10 మాటలను చెబుతారు. ఎవరైతే మనసులో స్నానం చేసేటప్పుడు ఈ 10 విషయాలను కూడా పాటిస్తారో వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు. వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వారి ఇంట్లోనికి అపారమైన ధన సంపదలు వస్తాయి. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు అనేవి జరగవు. వారి కుటుంబం చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ 10 విషయాల గురించి పరమశివుడిని అడుగుతుంది. దాని తర్వాత ఆ పరమశివుడు ఆ 10 విషయాలను చెప్పడం ప్రారంభించారు. పార్వతీదేవి చాలా శ్రద్ధతో విషయాలను వింటూ ఉంది. ఈ 10 విషయాలను మీరు కూడా ధ్యాస పెట్టి వింటే మీకు కూడా అంత మంచే జరుగుతుంది. ఈ 10 విషయాలు చెప్పిన తర్వాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెబుతాను. ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో చాలా మహత్పూర్వమైనది. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతూ ఉన్నాడు, స్నానం చేయటం వలన శరీరము నిరోగిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయటం వలన ముఖంలో కాంతి, శరీర ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టినట్లయితే చాలా లాభాలనైతే పొందవచ్చు. స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై కూడా తప్పకుండా ధ్యాస పెట్టాలి. మనం ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాము. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెబుతూ ఉన్నాడు, స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజా కార్యక్రమాలు చేసుకునే యోగ్యతని పొందుతారు. అందువలన ఉదయాన్నే స్నానం చేయాలి. శాస్త్రాలలో చెప్పబడింది, స్నానం చేయడం వలనే ఈ 10 సద్గుణాలు కూడా లభిస్తాయి. అవి రూపం, తేజస్సు, పవిత్రత, ఆయుష్, ఆరోగ్యం, మేధాశక్తి, లక్ష్మి, ధనం, శ్రేయస్సు, అలాగే గౌరవం. ఇవన్నీ కావాలనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానం చేయడం వలన పాపాలన్నీ నశిస్తాయి. ఇంకా పుణ్యం కూడా లభిస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది. ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర సకారాత్మక శక్తులనేవి పుష్కలంగా ఉంటాయి. అందువలనే ఉదయాన్నే తప్పకుండా స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి ఉండవు. అందువలనే ఉదయాన్నే స్నానం చేయడం అనేది అవసరం. అనారోగ్యంగా ఉన్నప్పుడు తల కింది భాగము నుండి అంటే ఒంటికి మాత్రమే స్నానం చేయాలి, లేదా తడిబట్టతో శుభ్రం చేసుకోవాలి. ఉదయాన్నే స్నానం చేయడం చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది. ఏ నది రేవులలో అయితే బట్టలను ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది. అందువలన అక్కడ నుంచి కొంచెం దూరంలో స్నానం చేయాలి. నదిలో 11 సార్లు మునగడం అనేది శుభప్రదంగా చెప్పబడింది. అందుకే పవిత్ర నదులలో బట్టలను ఉతకడం నిషిద్ధంగా చెప్పబడింది. నదులలో ఎటువంటి మురుగుని కూడా వదలకూడదు. గంగాదేవి చెబుతుంది, గంగా నదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు, నేను జలాల్లోకి ప్రవేశిస్తాను అని ఇంకా ఆ పరమేశ్వరుడు చెబుతున్నాడు. పార్వతీదేవి, ఇప్పుడు నేను నీకు స్త్రీల గురించి చెబుతాను. స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. హిందూ ధర్మాలలో శాస్త్రాలలో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి. ఆ నియమాలలో ఒకటే స్నానం గురించి చెప్పబడింది.
ఏ వ్యక్తి అయితే శాస్త్రాలలో చెప్పబడే నియమాలు పాటిస్తారో వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. దానితో పాటు అపార సంపదలు వస్తాయి. లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది. మన శాస్త్రాలలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. వాటిని మనం ఒక నియమం ప్రకారం పాటించినట్లయితే వాటికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని చెప్పలేము. కానీ అటువంటి నియమాల్లో ఒకటి మనం ఇప్పుడు చెప్పుకుందాం. నగ్నంగా స్నానం చేయడం మీరు ఇంట్లో పెద్దలు చెబితే వినే ఉంటారు. ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అని. మనం పౌరాణిక కథల ప్రకారం చూసినా నిర్వస్త్రంగా స్నానం చేయడానికి సంబంధించిన కొన్ని విషయాలు కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. పౌరాణిక కథల అనుసారము ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉండగా వారు నిర్వస్తులై ఉంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచేశారు. అప్పుడు గోపికలు వారి వస్త్రాలను ఇవ్వమని శ్రీకృష్ణుడిని కోరారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి చెప్పారు, ఎక్కడా కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు అని. దానివలన జలం యొక్క దేవుడు వరుణుణ్ణి అవమానించినట్లు అవుతుంది. అందువలన మీరు ఎప్పుడూ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదని శ్రీకృష్ణుడు సలహా ఇస్తాడు. కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని కదా ఆలోచిస్తారు. తలుపులు వేసుకొని గదిలో ఒక్కరమే ఉన్నాము కదా, మనల్ని ఎవరు చూస్తారని. అలా ఆలోచించడం చాలా తప్పు. ఆ పరమేశ్వరుడు ప్రతి స్నానం నుండి చూస్తూనే ఉంటాడు. మీరు నిర్వస్తులై స్నానం చేసినట్లయితే అది వరుణి దేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది. నిర్వస్త్రంగా స్నానం చేయడం వలన మీకు పాపం కలుగుతుంది. శారీరకంగాను ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి. అలాగే మీరు నిర్వస్త్రంగా స్నానం చేసినట్లయితే మీలో నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి. మీ మానసిక పరిస్థితితో పాటు మీ శరీరంలో నకారాత్మకంగా మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించడం మంచిది. నిర్వస్త్రంగా మాత్రం స్నానాన్ని అస్సలు చేయకండి. నిర్వస్త్రంగా స్నానం చేయడం వల్ల సకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. దాని ప్రభావము మీ శరీరంతో పాటు మీ మనస్సు, మెదడు మీద కూడా ప్రభావం పడుతుంది. గరుడ పురాణం ప్రకారం మీ పితృదేవతలు కానీ మరణించిన వారు కానీ మీ చుట్టుప్రక్కలే ఉంటారు. మీరు నిర్వస్తులై స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం కూడా తగులుతుంది. అలా స్నానం చేయటం వలన మీ పితృదేవతలకు తృప్తి లభించదు. అది ఇంట్లో పితృదోషానికి కారణం అవుతుంది. వారు ఆ వస్త్రాల నుండి జారిన నీటిని తాగుతారు. వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది. నిర్వస్త్రంగా స్నానం చేయడం వలన పితృదేవతలకు కోపం వస్తుంది. అందువలన మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం అస్సలు చేయకూడదు. పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకు సమర్పించబడుతుంది. మీరు పితృదేవతలు ఎదురుగా నిర్వస్తులై స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి వారిపై కోపాన్ని తెచ్చుకుంటుంది. దానివల్ల మీ జాతక చక్రంలో ఉన్న ధన యోగ్యతను కోల్పోతారు. మీ ఆర్థిక పరిస్థితులనేవి ఇబ్బందుల్లో పడతాయి. ఈ కారణాల వల్ల నగ్నంగా స్నానం చేయకూడదని పెద్దలు చెబుతున్నారు. మన పెద్దలే కాదు, శాస్త్రాల్లో కూడా ఈ విషయం గురించి చాలా స్పష్టముగా చెప్పబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.